రాఘవ్ గారు నా కోసం ఒక కథ రెడీ చేశారంట. మరి కథ ఏంటో ఆ కమామిష్ ఏంటో చూద్దామా? ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. సినిమా పూర్తయినప్పుడు అందరికి అప్పగింతలే కోడికూతకి గంట ముందుగా నిద్ర లేవడం మాకే. తెలుగులో ఏదో కథ ఉంది, సినిమా తీస్తాను, ఎవరో డైరెక్టర్ ఫోన్ చేస్తానన్నాడు. ఇంకా రాలేదు. ఎక్కడున్నాడు వీడు? హలో, ఎక్కడున్నావా? వచ్చాను. ఇంకా రాలేదు నువ్వు? వచ్చేస్తున్నాను సార్, వచ్చేస్తున్నాను. మీరే లేడెందుకయ్యో? గుడికి వెళ్ళి వస్తున్నాను సార్. ఎవరేళ్ళంతానే? మన సినిమాకి మ్యూజిక్ బృందం సార్. ఇక్కడ ఎందుకు వచ్చారు? అయ్యో, వాళ్ళ ప్రతిభ మీకు చూపించాలి కదా. దీని పేరు దడేల్. హాయ్ దడేల్, మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ సార్, మన సినిమా కథ చాలా బాగుంటది సార్. కథను ప్రత్యేకించి ఫస్ట్ హాఫ్ అంతా నేను తిరుపతిలో కూర్చుని రాశాను సార్. తిరుపతిలోనా? అక్కడ దగ్గరికి వెళ్ళు. అంటే అక్కడైతే మలుపులు బాగా ఉంటాయి కదా, మన కథకి అదే కావాలి. అబ్బా, క్లైమాక్స్ సార్ హిమాలయాలో కూర్చుని రాశాను సార్. హిమాలయాలోనా? అక్కడ దేనికి? కరెక్ట్ గా అక్కడే కథ పైకి లేవాలి సార్, అందుకే ఎత్తులో కూర్చుని రాశాను సార్. ఓకే, ఇప్పుడు మన కథ జోలికి వెళ్దాం సార్. సినిమా పేరు ఏంటంటే సార్, ఏంటి? అనసూయ. అనసూయ అనసూయనా సార్? మీరు టైటిల్ కి అలా అంటున్నారు. ఆవిడ అంటే ఆవిడనే హీరోయిన్ గా పెట్టి సినిమా తీస్తాను. ఆవిడ చేస్తానంటే నేను ప్రొడ్యూస్ చేయలేదు. రండి. మీరు నాతో సినిమా చేస్తారంటే మీకు 10% డిస్కౌంట్. ముందుగా సార్ మనం జనాలు థియేటర్ లో కూర్చోగానే తెరలా పైకి వెళ్ళిపోయింది సార్. అది పైకి వెళ్ళిపోగానే అప్పుడు దేవుడు పడ్డాడు. దేవుడి మీద మనం పాట వేసాం. టైటిల్స్ ఈ పాట అయిపోగానే మీ బ్యానర్ పేరు వచ్చింది సార్. ఏంటది? పిల్లి బిత్తిరి ప్రొడక్షన్. కదా. అప్పుడు 4 అక్షరాలు మన వెనక నుంచి వచ్చి తెర మీద పడ్డాయి సార్. అనసూయ. అది బొంబాయి మహానగరం. ఆ నగరంలో అనసూయ గారు ఒక పెద్ద పేరు మోసిన ఫ్యాషన్ డిజైనర్. అబ్బా, ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి సిరిగిపోయిన జాకెట్లు, చొక్కాలు, బొంతలు కుట్టుకుంటుంటారు సార్. పెద్ద డిజైనర్ అన్నా అంతే సార్, మీకు తెలియట్లేదు. ఇప్పుడు మీరు స్వయంకృషి సినిమాలో చూసారా? అందులో మెగాస్టార్ చిరంజీవి గారు ఫస్ట్ చెప్పులు కుడతారు, లాస్ట్ లో బాటా షాప్ పెడతారు. అలాగే అనసూయ గారు కూడా ఫస్ట్ బొంబాయిలో బొంతలు కుడతారు, ఆఖరిని బొటిక్ పెడతారు. ఇలాగే ప్రతిరోజు బొంతలు కుట్టుకుంటుంటే ఒకరోజు ఫోన్ వచ్చింది. హలో అంది. అట్నుంచి పల్లెటూరు నుంచి వాళ్ళ తాతయ్య, ఏటమ్మా ఏటి ఇన్ని రోజులు ఏటి అయిపోయినా, ఎప్పుడు చూసినా ఏటి బొంబాయి లాగా వచ్చి అంటే ఏటోంది ఏట అక్కడ అర్జెంట్ గా బేగా పారిపోయి వచ్చి ఇక్కడ పండగ చేసుకుందామా అన్నాడు అని చెప్పాడు. అలాగే తాతయ్య అని ఫోన్ పెట్టేసి వెంటనే అనసూయ బొంబాయి నుంచి ఒక ఆటో మాట్లాడుకుని పల్లెటూరుకి వచ్చేసింది. బ్రేక్ వేసాడు ఆటో వాడు. ఊరొచ్చిందా? లేదు, బర్రె అడ్డు వచ్చింది. మొత్తం మీద ఊరికి తీసుకొచ్చేసాడు. ఊర్లో దిగ్గానే జనాలందరూ రిసీవ్ చేసుకుని జాతరతో తీసుకెళ్తున్నారు. ఎలాగా? అని పాట వేసుకుంటూ ఊర్లోకి జనాలందరూ తీసుకెళ్తున్నారు. వెనక్కి తిరిగి చూస్తే అనసూయ లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు విశ్రాంతి ఇచ్చారు. విశ్రాంతి. మళ్ళీ సినిమా బిగిన్ అయింది. ఇప్పుడు ఏంటంటే జనాలందరూ అనసూయ ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది అనే ఆతురతో కాగడాలు పట్టుకుని ఊరంతా తిరుగుతున్నారు. చీకటి అయిపోయింది. ఊరి చివర గుడి దగ్గరికి వెళ్ళారు. ఆ చీకట్లో అనసూయ ఒక్కటి ఒంటరిగా కూర్చుంది. ఏం చేస్తుంది? కూర్చుని కొబ్బరి చెప్పులు ఏరుకుంటుంది. కొబ్బరి చెప్పులు ఏరుతుందా? కొబ్బరి చెప్పులు దేనికి? అబ్బా, అనసూయ గారికి కొబ్బరి చట్నీ అంటే చాలా ఇష్టం అండి. మన్నాడు పొద్దున్నే టిఫిన్ లోకి కొబ్బరి చట్నీ తిందామని చెప్పులు ఏరుకుంటుంది అనమాట.
నేరింది పొద్దున్నే చట్నీ చేసుకుని తింటుంది గాని మనసు ఎక్కడో పీకేస్తుంది. ఎక్కడ? ఎందుకంటే పాట వేసుకుని జాతరలో వచ్చేటప్పుడు ఓ పెద్ద బంగళా కనిపించింది. ఆ బంగళా నుంచి ఒక పిలిపిని పిలిచింది, అనసూయ రామ్మా ఇది నీ బంగళాయే అని పిలుపు వినిపించింది. అక్కడికి వెళ్తుంటే మధ్యలో ఒక మసీద్ దగ్గర ఒక ఫకీరు ఒకడికి దెయ్యం పట్టిందని చెప్పి కొడుతున్నాడు. నిన్ను చంపేస్తానే, నా దగ్గరికి రా, నే దయ్యంకి ఏమన్నీ వదిలిస్తా. అప్పుడు అనసూయ ఏముందో తెలుసా? ఏముంది? ఊరికో ఈ రోజుల్లో ఇంకా దెయ్యాలంటే ఎవడైనా నమ్ముతాడు? అసలు నేను నమ్మను. ఫకీర్ ఏమన్నాడు? నీకు దయ్యం అంటే నమ్మకం ఉందా? ఉంది. దేవుడు ఉన్నది ఎంత నిజమో దయ్యం ఉందనేది కూడా అంత నిజం. కావాలంటే చూడు అని ముగ్గు పిండి గాలిలోకి ఇసిరితే అక్కడ దెయ్యం వచ్చింది. అయినా సరే అనసూయ నమ్మలేదు. ఇలాంటి తొక్కలో మూఢనమ్మకాలు నేనేనమని చెప్పి బిల్డింగ్ లోకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక ఆడు భిక్షపతి గౌడ్ అని చెప్పి ఒక ఆత్మ ఉంది. అనసూయ రామ్మా నా చెప్పులన్నీ నాకు ఇచ్చేయమ్మా అని అడిగాడు. అయినా అనసూయ భయపడలేదు, ధైర్యంగా ముందుకెళ్ళింది. అక్కడ గోడ మీద ఒక పెద్ద ఫోటో చూసి అని కళ్ళు తిరిగి పడిపోయింది. మధ్యలో నవ్వింది ఎందుకు? జబర్దస్తులు అలవాటు అయిపోయింది కదా. ఎవరిది? అది అనసూయ ఫోటో మేకప్ లేకుండా ఉండడం వల్ల చూసి పడిపోయింది. తర్వాత ఏమైంది? కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఇంట్లో మంచం మీద ఉంది. అప్పుడు వాళ్ళ తాతయ్య అంటున్నారు, అక్కడ బెచ్చబతిగాడు నువ్వు పెద్ద దొంగడు ఉంటాడు, కసా కసా పొడి చంపేస్తాడు, అక్కడే దెయ్యం అయిపోయి తిరుగుతున్నాడు. ఎలాగైనా సరే అనసూయ ఇదంతా నీకు తెలియాలంటే ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేయగానే ఒక పెద్ద ఏనుగు తెర మీద పిచ్చెక్కిపోయి అడ్డదిడ్డంగా పరిగెట్టుకుంటా వచ్చేస్తుంది. ఏనుగు మీద అనసూయ కూర్చుంది. అనసూయ కూర్చుంటే ఏమవుద్ది? మరి ఏనుగు మీద ఏనుగు కూర్చుంటే బరువు ఇదేటి? అప్పుడు ఏనుగు అలా పిచ్చి కేకలు వేసుకుని వచ్చేస్తుంటే అప్పుడు పాట వేసుకున్నామండి. సూపర్. ఈ పాట అయిపోయింది. అయినా సరే ఆ భిక్షపతి గడు భయం పడలేదు. అప్పుడు ఆ భిక్షపతి గడు కూడా పాట వేసుకున్నాడు. ఎలా పాట ఏంటి? చిప్పా 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 ఎండిన కొబ్బరి చిప్పా ఎత్తి నా చేతిలో పెట్టమ్మా. ఈ చెప్పేది ఎవరు చూస్తాడు? అనసూయని చూడడానికి ఎవరు వస్తారండి? అందుకే చెప్ప మీద మనం కాన్సన్ట్రేషన్ చేసాం అన్నమాట. ఆ తర్వాత ఎలా కాదు ఎలాగైనా సరే ఆయన చంపేయాలని అనసూయ వాళ్ళ తాతగారిని అడిగింది. ఏమని? దీనికి ఒక మంచి చిట్కా ఉంది. అదేంటంటే ఊర్లో ఉన్న కొబ్బరి చెప్పులన్నీ ఏరుకొచ్చే దగ్గర పెట్టి కత్తి తయారు చేసి ఆ చెప్పుల కత్తికి పూజ చేస్తే ఆ దెయ్యం కూడా కసక్కన పుడిచి వచ్చింది చెప్పాడు వాళ్ళ తాతయ్య. వెంటనే కత్తి రెడీ అయిపోయింది, పూజ అవుతుంది. ఊర్లో జాతర, పూజ. పూజా జాతర మధ్యలో కొబ్బరి చెప్పల కత్తి పట్టుకుని అనసూయ భిక్షపతిని చంపేయడానికి బయలుదేరింది. అనసూయని చూసి రామ్మా అనసూయ నా చెప్పులు నాకు ఇచ్చేయమ్మా, నువ్వు నన్నేం చెయ్యలేవురా చెప్పులు కత్తి పట్టుకుని పొడి చేసింది. ఆడు చచ్చిపోయాడు. సినిమా అయిపోయింది. శుభం శుభం. ఇదంతా బాగానే ఉంది కానీ రా, కత్తెడి పొడుతాడు కదా, దానికన్నా బెస్ట్ గండెడి కాల్చేమను. ఎందుకు సార్? ఏం లేదు, కత్తెడి పొడిచాడు అనుకో సైలెంట్ గా చచ్చిపోతున్నాడు కదా, అదే గండబెట్టి అనుకో ఆ సౌండ్ కి నిద్రపోయిన జనాలందరూ థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఊరుకోండి ప్రొడ్యూసర్ గారు, ఎంత బాగుంది సినిమా, నేను ఫ్రీగా చేస్తా, నాకు రెమ్యునరేషన్ వద్దు. నీకేమన్నా ఉండి మాట్లాడుతున్నావు అనసూయ? నేనంటే ఎక్కడో భోజ్పూర్లో ఉన్నాను బెప్పంగా, నాకు తెలియదు. నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు, నీకు అరుంధతి సినిమా గురించి తెలియదా నీకు? వాట్? నా కథను కాపీ కొట్టేసి తెలుగులో సినిమా తీశారు. భోజ్పూర్లో డబ్బింగ్ కూడా వేశారు. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు? నా కథను సినిమా తీయనంటారు. నేను మీరు కాకపోతే ఇంకో ప్రొడ్యూసర్ ఆయనకి చెప్పుకుంటా ఉంటాను, గ్రేట్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. కరెక్ట్ ప్రొడ్యూసర్. వెళ్ళు. నువ్వు ఇక్కడ ఉన్నాడు కాలేరు కూడా తండ్రి, మీరు కాళ్ళు ఎరగొట్టేదాకా ఇక్కడ కూర్చుంటాం అనుకున్నారా? మళ్ళీ మనం సెట్స్ లో కలుసుకుందాం.
నా వాడకం ఈ రేంజ్ లో ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. రోజా గారు ఎలా ఉంది? నేరుగా వెళ్ళి శ్యామ్ గారికి చెప్పు, నీ తోలు తీసి. బాగుంది కాన్సెప్ట్. అండ్ నాకైతే శాంతి విత్ ఎక్స్ప్రెషన్ మ్యూజిక్ అద్దరు కొట్టేసావు. వెరీ నైస్. బాబు గారు బాగుంది రఘవ, బాగా ఎంటైన్ చేశారు.